నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు కొత్త బిల్డింగు తీసుకొచ్చానండి. అది కూడా కారు పార్కింగు, షాపు, పైన డబుల్ బెడ్రూమ్ హాలు, హౌస్ తీసుకొచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న విన్నపం అండి. నేను 2 నెలల నుంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను. కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా 80% చూస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసేది మీకోసమే కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వచ్చే నెల నుంచి భీమవరంలో జరిగే అన్ని కార్యక్రమాలు ఇదివరకు ఎలాగైతే పెట్టానో అలా రోజుకో ఒక వీడియో ఏదో ఒకటి పెడతా ఉంటాను నేను. అంటే మీకు నచ్చే వీడియోలు పెట్టినప్పుడు కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎందుకు? అందుకని నాకు నచ్చే వీడియోలు నేను తీసుకొస్తానండి మీ ముందుకి. అది మీకు నచ్చుతుందో లేదో అది మీ ఇష్టం. నాకు నచ్చే వీడియోలు వచ్చే నెల నుంచి పెడతా ఉంటాను నేను. ఓకేనండి? సరే అండి, ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం వీడియో పెద్దది వస్తుందండి, చూడండి. అంటే డబుల్ స్టేర్ కదా, అన్నీ మీకు చూపించాలి కదా. ఇది ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుందండి. బిల్డింగు లేటెస్ట్ ఎలివేషన్ చేశారు ఇది. ఇక్కడ రైట్ సైడ్ షాప్ కనిపిస్తుంది కదా, షాప్ చూపిస్తున్నాను మీకు. అలాగే లెఫ్ట్ సైడ్ పెద్ద గేట్ ఉండి కార్ పార్కింగ్ ఉంది. ఒకసారి మనం లోపల కూడా చూపిస్తాను మీకు. కారు ఈజీగా లోపలికి వెళ్ళిపోద్దండి. చూపిస్తున్నాను మీకు. అదిగోండి పార్కింగ్ ఎంత ప్లేస్ ఉంది తెలుసా? రెండు కార్లు పట్టే పార్కింగ్ అనమాట. పార్కింగ్ 13 x 40 అడుగులు లోతుందండి. ఏకంగా 13 x 40 అడుగులు అంటే 3 కార్లు పడతాయి. కారు వెనకాల కారు ఇట్టుకుంటే. లేకపోతే మనకి పార్కింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీకు ఉత్తరం సింహద్వారంలో నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇది చిన్న గదిలా ఇచ్చారనమాట. ఈ గది చిన్నదేం కాదు, మన 10-11 గది అండి. ఇది 10-11 సైజు గది. వంటగది 7x11 అండి. ఇక్కడ ఈశాన్యంలో దేవుడి మందిరం ఇచ్చారు. వంటగది కూడా పెద్దది వచ్చింది మీకు. అదిగోండి దేవుడి మందిరం ఇటు చూపిస్తాను మీకు. అదిగోండి ఆ గది సైజు ఏమో 10-11, వంటగది సైజు ఏమో 7-11 అండి. ఇంకా షాప్ చూపిస్తున్నాను, అంటే షట్టర్ వేసి ఉంది. షాప్ లోపల నుంచి చూపిస్తున్నాను మీకు. 13 షాపు 12.5 x 11.5 అండి షాప్స్ కొలత అండి. ఇక్కడ గుమ్మం ఉందండి. ఇది హౌస్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి, పడమర ఫేసింగ్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఉత్తరం ఉంది. ఇంకా మనం మేడపైకి వెళ్తే తూర్పు ఉంటుంది అనమాట. హౌస్ ఏమో తూర్పు ఫేసింగ్ ఉంది. ఇక్కడ చాలా పార్కింగ్ ఉన్నది చూడండి. ఆ మెట్లు అండి. మీకు ఇక్కడ బాత్రూమ్ కూడా వచ్చిందండి. బాత్రూమ్ కూడా పెద్ద సైజు వచ్చిందండి, చూపిస్తాను మీకు. అదిగోండి మీకు మెట్లు తగలడం అలాంటివి ఏమి ఉండవండి. ర్యాంప్ బాగా పైకి ఉంది. అది మెట్లు మీకు ఏం తగలదు, తలకు కూడా తగలదు. బాత్రూమ్ పెద్ద సైజు వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైన తూర్పు ఫేసింగ్ హౌస్ చూపిస్తున్నాం మీకు. అంటే బిల్డింగు పడమర ఫేసింగ్ అండి. కింద రూము వంటగది ఏమో ఉత్తరం ఫేసింగ్, పైన ఏమో తూర్పు ఫేసింగ్ అండి. వీడియో పెద్దది వస్తుందండి, మొత్తం వీడియో అంతా చూడండి మీరు. పైన కూడా టైల్స్ అయితే చాలా బాగున్నాయి. వెనకాల ఏముంది, మెట్లు కూడా ఫ్రీగా ఉన్నాయండి. పైన చూపిస్తాను. పైన బాగా రేకేసారనమాట, వర్షం నీళ్ళు రాకుండా. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారండి. కింద పాదాలు వేసి కట్టారండి. పైన 2 స్టేర్లు వేసుకున్న ఏమవుదండి. అలాగే మనకి సింహద్వారం కూడా టేకుతో తయారు చేసిందనమాట. చేయించిన సింహద్వారం అండి. ఇదే 1 lakh ఉంటుంది. రమేష్ గారు ప్రతి బిల్డింగ్కి సింహద్వారం టేక్ అంటారంటే ప్రతి బిల్డరు గారు టేక్ గుమ్మం పెడతారండి. వాళ్ళ సెంటిమెంట్ అది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సూపర్ డూపర్ హిట్లా ఉందండి. చూడండి బిల్డింగ్ అది జిల్ జిల్ అంటూ ఉంది. సీలింగ్ మాత్రం సూపర్. చూడండి ఎంత పెద్ద హాల్ వచ్చిందో. హాల్ సైజు 16x10 అండి. ఈ డైనింగ్ సైజు 9x11 అండి. ఈ వంటగది సైజు 7x11 అండి. అబ్బాబ్బా ఏమున్నాయి టైల్స్. కాఫీ కప్పులు ఏదో ఇచ్చారు ఇక్కడ, మామూలుగా లేదు కదా. పైన సన్సైడ్ కూడా ఇచ్చారండి. మేము చిన్నప్పుడు ఇలా సన్సైడ్లో ఉన్నప్పుడు పైకి ఎక్కి దాక్కునే వాళ్ళం ఉండే. దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు పైన దాక్కునే వాళ్ళం చిన్నప్పుడు. తర్వాత హాల్ అయితే చాలా పెద్దదండి. హాలు, డైనింగ్, పెద్ద బెడ్రూమ్,
పెద్ద బెడ్రూమ్ ఎంత సైజు ఇది 12x11.5. అబ్బాబ్బా కుమ్మేసింది, మామూలుగా ఉండదు. 6x6 మంచం పెట్టేస్తుంది. ఇటు పక్కన కిటికీ ఉంది, అక్కడ బీరువా పెట్టుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దదండి. మీకు పైప్ లైన్ అవన్నీ బ్రాండెడ్ వాడారండి. షవర్ ఉంది, అటు కిటికీ ఉంది. అంటే ప్రతి ఇంటికి ఉంటాయి అనుకోండి, కానీ కిటికీ వచ్చిందండి. నాకు ఇక్కడ పైన బాగా నచ్చింది అంటే హాల్ నచ్చిందండి. అది చూసారు, నచ్చింది అనగానే నవ్వేస్తుంది చూసారు హాలు. అలా స్మైల్ ఇవ్వాలి మనం వీడియో చేస్తుంటే, మామూలుగా ఉండదు మరి. ఇక్కడ ఉత్తరం గుమ్మం కూడా ఉందండి. ఈ బెడ్రూమ్ కూడా 10x12.5 ఇది పెద్దదే. ఇక్కడ ఏముందో చూద్దాం పదండి. కానీ ఎండ వాసిపోతుందండి. మధ్యాహ్నం 12ంటికి తీసాను వీడియో, 1 గంటకి. చెవట్లకి ఆరిపోతాను. నా పరిస్థితి ఏం అర్థం చేసుకోవాలి. మీకు పైన సన్సైడ్ ఇచ్చారు. ఇది కూడా బాత్రూమ్ అనమాట. పైన 2 బాత్రూమ్లు, కింద ఒక బాత్రూమ్. మొత్తం ఇంటికి 3 బాత్రూమ్లు అండి. సందు చూద్దాం ఉండండి. సందు ఓకే. ఇక్కడ మామూలు వాష్ బేసిన్ అవి పెట్టుకోవచ్చు. ఇటు బొమ్మ ఇచ్చారు. ఇక రోడ్డు అయితే మనకి 20 అడుగులు పెద్ద రోడ్డు అండి. లారీ వెళ్ళిపోద్దండి, ఇంటి ముందు లారీలు వెళ్ళిపోతాయి. సిమెంట్ రోడ్డు అండి, మామూలుగా లేదు చూసారా. అది సిమెంట్ రోడ్డు. కరెంట్ ఉందండి, బోర్ వాటర్ ఉంది, అలాగే పంచాయతీ వాటర్ ఉందండి. ఇల్లు ఎక్సలెంట్ అండి. పైన కూడా చూద్దాం పదండి. ఎవరో ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి కవర్ పాడేశారు. పైన కొబ్బరి చెట్లు, గాలి, అబ్బా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటి చోట్ల ఇల్లు తీసుకుంటే మనం పంచాయతీ అనుకుంటాం కానండి, పంచాయతీలో ఉన్న ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చుట్టూ కొబ్బరి చెట్లు, గాలి, వెలుతురు మామూలుగా ఉండదు. అదండి, చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టారు. పైన అటు వాస్తు ప్రకారం బీమ్ వేసారనమాట. బిల్డింగ్లు చూపిస్తున్నాను మీకు. అంటే మొత్తం చూపించేస్తే మీకు వెళ్ళిపోతారని కొన్ని దాటుతున్నాం అనమాట సీక్రెట్గా. అది మరి మేము ఎందుకు కష్టపడేది, ఏదో ఒక 10 రూపాయలు వస్తుందని కదా. కనీసం పావలా కూడా రావట్లేదు. అలా ఉంది వ్యాపారం, డల్గా ఉంది. ఓకేనా, చూడండి బిల్డింగ్ చూడండి. ఇది బీభత్సంగా ఉంది చూసారా, ఎంత అందంగా క్యూట్గా ఉందో బిల్డింగ్. అది ఇంకా ఈ బిల్డింగ్ అండి, పడమర ఫేసింగ్, 2 కార్లు, షాప్ ఉంది కదండి. ఈ షాపు ఎక్సలెంట్గా, ప్లాన్ మాత్రం చాలా బాగుందండి. బిల్డింగ్ కూడా రోడ్డు కన్నా హైట్ కూడా కట్టారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓనర్ గారు రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. 72 లక్షలు మాత్రమే. 72 లక్షలు మాత్రమే. ఈ ఇల్లు అండి రోడ్డుతో కలిపి 3 సెంట్లు అండి. మనకెందుకండి రోడ్డు గొడవ, నికరం చూసుకుంటే 2.5 సెంట్లు అండి. రోడ్డు ఫేసింగ్ 25, లోతు 45 ఉందండి. అంటే 125 గజాలు వచ్చింది. అంటే నికరం రిజిస్ట్రేషన్లో మనం 125 గజాలు 2.5 చెప్పినే చేయించుకోవచ్చు. కానీ ఆయన కొన్నది మాత్రం భూమి రోడ్డుతో పాటు కలిపే కొన్నాడండి ఆయన. అది మ్యాటర్. 3 సెంట్లు కొన్నాడండి ఆయన. కూడా మనకి ఎందుకు కానీ 2.5 సెంట్లు నికరం అదండి. తర్వాత లోను 40 లక్షల పైనే వస్తుంది. మీ ఐటీ రిటర్న్స్ ఉంటాయి, 40 లక్షల పైనే వస్తుంది. మీరు ఏంటంటే పైన మనం ఉండి కింద అద్దెకిచ్చుకోవచ్చు, షాపు రెంట్కి ఇచ్చుకోవచ్చు. షాప్ వచ్చాక తలుపు పెట్టారు కాబట్టి కింద ఒక రూము, వంటగది ఉంది, అది ఒకళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు. అది మ్యాటర్. భీమవరం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందండి. ఊరి పేరు అయితే నేను చెప్పను, ఎందుకంటే చాలామంది మొన్న కూడా వీడియో పెట్టినప్పుడు 43 లక్షలు ఏదో పెట్టాను, ఎక్కడో విశాఖడని చెప్తే ఆ బిల్డింగ్ అడిగి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఎందుకంటే ఇంకా ఆ బిల్డింగ్ అడిగి వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వాటర్ నెంబర్ 1 అని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే విషయం ఏంటంటే మనం అడ్రస్ చెప్తే డైరెక్ట్గా కస్టమర్ వెళ్ళిపోతున్నాడు ఆ బిల్డింగ్ అడిగి. ఎలివేషన్ పెట్టేస్తున్నాం కదా, అందుకని ఇంటి అడ్రస్ చెప్పట్లేదు మేము. ఓకేనా, ఈ ఇంటి అడ్రస్ కావాలంటే మాకు ఫోన్ చేయండి, అప్పుడు మేము తీసుకెళ్ళి చూపించడం అవుతుంది. దానికి ఖర్చు కూడా అవుతుంది. మీకు చూపించినందుకు ఇవాళ నుంచి ప్రైస్ కూడా తీసుకుంటున్నాం మేము చూపించినందుకు. అది కూడా మీకు వీడియోలో చెప్పకూడదు కాబట్టి డైరెక్ట్గా చెప్తాం. ఓకేనా, అదండి మ్యాటర్. ఇల్లు అయితే చాలా బాగుంది. మొత్తం అన్నీ చెప్పానా, ఏమన్నా మర్చిపోయినా? అన్నీ చెప్పానులేండి. సరే అండి, వీడియో పెద్దది వచ్చింది. ఇంత వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.